హాయ్ అండి. చాలామంది డీఎమ్స్ వస్తూనే ఉన్నాయి. పీడిఎఫ్ పంపించండి, పంపించండి అని. కానీ ఆల్మోస్ట్ నాకు తోచినంత వరకు నేను పంపించేస్తూనే ఉన్నాను. ఇంకెవరికైనా మిస్ అయితే గనక తప్పకుండా నేను మళ్ళీ సెండ్ చేస్తాను. మనీ ఇస్తాము, అలా అయినా సెండ్ చేయండి అని అడుగుతున్నారు. సో, మా పిల్లలతోని ఇబ్బంది అయిపోతుందనమాట. కొంచెం లేట్‌గా మెసేజ్ చేస్తే గనక కొంచెం ఆలోచించి అర్థం చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇక్కడే నోట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్‌ని యాజ్ టీజ్‌గా గీసుకోవడం కోసం బ్యాక్ పార్ట్‌ని పెట్టుకొని మొత్తం డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ మొత్తాన్ని. ఎందుకు అనంటే మనకి హైట్ ఎంతుందో తెలియడం కోసం అనేసి బ్యాక్ పార్ట్‌ని మొత్తం గీసుకోండి. నా కటింగ్ చూసేవాళ్ళు అనుకుంటే నేను ఫ్రంట్ నెక్‌ని కూడా బ్యాక్ సైడే డ్రా చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ మిగులుతుందో మిగలదో అనేసి నేను బ్యాక్ సైడే డ్రా చేసి పెట్టుకుంటాను. నా కటింగ్ కావాలనుకుంటే ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకిప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఖర్చులతో సహా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కింది నుంచి 2 ఇంచులు తీసేయాలన్నమాట. కింది నుంచి 2 ఇంచులు తీసేసుకొని ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ దగ్గర బాక్స్ కూడా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ లోతు తీసుకోవడం ఈజీ అయిపోతుంది. సో, ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగానే ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని మళ్ళీ కర్వ్ స్కేల్తో గీసుకున్నాను అనమాట. సో, మనకి ఇలా బాక్స్ షేప్ ఉంటుంది కదా, అక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ లోత్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2 ఇంచులు తీసేసాను. మీకు అర్థం కావడం కోసం లైన్ కూడా డ్రా చేశాను అనమాట. ఇంకిప్పుడు ఫ్రంట్ నెక్ మ్యాక్సిమం అందరికీ 6, 6.5, 7 ఎవరికో రేర్గా ఉంటుందన్నమాట. మరీ అంత డీప్ ఎవరు వేసుకోరు, వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో 7, 6.5, 6 అనమాట. సో ఇవే ఉంటాయి. ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. పైన నేను 2.5 పెట్టాను కదా, కింద 3 ఇంచులు పెట్టుకుంటున్నాను నెక్ షేప్ అంటే మంచిగా రావడం కోసం. ఇంకా ఇక్కడ షేప్ బెల్ట్ అంటే ఉక్సుల పట్టీ సైడ్ 2 మెథడ్లలో తీసుకుంటారు. నేను మీకు 2 మెథడ్స్ చెప్తానమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ లెంత్ ఎలా తీసుకోవాలి అని అంటే, ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో కొలుచుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉందనుకోండి, దానికి నాకు 4 ఇంచులు వచ్చింది. ప్లస్ మనం పైన హెమ్మింగ్ చేయాలి కదా, దానికి హాఫ్ ఇంచ్. అట్లనే కింద మనం షేప్ బెల్ట్ యాడ్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కదా, దానికి హాఫ్ ఇంచ్ అనమాట. ఇంకొక హాఫ్ ఇంచ్ మనకి మిడిల్ డాట్ వస్తుంది కదా, మిడిల్లో డాట్ అనేది మనకి హాఫ్ ఇంచ్ ఉంటుంది. ఆ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నిటినీ ప్లస్ చేసి వచ్చిన దాన్ని ఇక్కడ మెజర్ చేసుకొని టేప్తో కొలుచుకొని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ అనేది సరిపోదు, లెంత్ అనేది చిన్నగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కింద షేప్ డ్రా చేసుకోవాలి కదా, ఆ షేప్ కోసం ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ లెంత్ అనేది పాయింట్ చేసుకొని మనం అక్కడ ఈ అని పెట్టుకున్నాను నేనైతే. ఇంకొక మెథడ్ చెప్తానని చెప్పాను కదా, కింది నుంచి 1 ఇంచ్ తీసుకోండి. ఏ సైజ్ వాళ్ళకైనా కూడా కింది నుంచి 1 ఇంచ్ పెట్టుకోండి. నేను ఇమేజ్లో క్లారిటీగా నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను. 1 ఇంచ్ డ్రా చేసుకున్న తర్వాత అట్లనే పక్క నుంచి 3 ఇంచెస్ అనమాట. ఇన్ కేస్ మీది పెద్ద సైజ్ అనుకోండి, ఆల్మోస్ట్ అందరికీ 3 ఇంచెసే పెట్టుకోండి. మ్యాక్సిమం చిన్న సైజ్ అనుకోండి 2.5 పెట్టుకోండి. పెద్ద సైజ్ అనుకోండి 3 ఇంచులు పెట్టుకోండి. అక్కడ పాయింట్ చేసుకొని దాని కింద ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది చెస్ట్ మార్కింగ్ అనమాట. చెస్ట్ మార్కింగ్ కోసం నేను 3 ఇంచెస్ తీసుకొని దాని కింద హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను. మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే చెస్ట్ మార్క్ చేసుకొని డైరెక్ట్గా మీరు కొలుచుకోవచ్చు. ఆది బ్లౌజ్ లేకపోతే కనుక ఇలా చెస్ట్ మార్కింగ్ అనేది ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఇటు ఖర్చుల సైడు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని నేను జీ అనుకున్నాను, మీకు ఇమేజ్లో చూస్తే అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటినీ డ్రా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనం ఖర్చుల కోసం ఆల్రెడీ ఉక్సుల పట్టీ సైడే మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇంకే ఖర్చులు అవసరం లేదనమాట. ఈ లైన్ని మొత్తం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ లెంత్ ఎంత ఉండాలి అనేది చాలామందికి తెలియదు. ఎలా ఉంటే అలా కట్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇలా ఉంటే మనకి ఉక్సుల పట్టీకి కాజల పట్టీకి గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ లైన్ లెంత్ ఎంత ఉండాలి అనేది చెప్తాను. ఇది అయితే 34 సైజ్ బ్లౌజ్ అనమాట. నడుం కొలత 4వ భాగం ఎంత వచ్చిందంటే 8.5 ఇంచులు వచ్చింది. సో ఈ 8.5 ఇంచులు అనేది నేను పక్కన ఎగ్జాంపుల్గా అనుకున్నాను. 34 సైజ్ అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. 8 ఇంచులు. అట్లనే మనకి ఇక్కడ ఏమేమి వస్తాయి, పెద్ద డాట్ అనేది వస్తుంది. పెద్ద డాట్ మ్యాక్సిమం 2.5 ఉంటుంది. చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి 3 ఇంచులు ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్కి అయితే 2.5 ఉంది. దాని తర్వాత
ఖర్చులు నేను 2 ఇంచులు పెట్టుకున్నాను. మీరు ఖర్చులు ఎన్ని ఇంచులు యాడ్ చేస్తే అన్ని ఇంచులు అనమాట. సో ఏంటిది నడుము కొలత, అలాగే బిగ్ డాట్ సైజు, ఖర్చులు ఇవన్నీ ప్లస్ చేసుకొని ఎంత వస్తే అంతకు టేప్తో మెజర్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇన్ కేస్ మీకు అలానే బ్లౌజ్ని కట్ చేశారనుకోండి, మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. ఆ లైన్ని పైన చెస్ట్ మార్కింగ్కి లైన్ అయితే డ్రా చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా అన్నమాట. ఈ లైన్ లెంత్ ఎంత వస్తే అంత టేప్తో మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ టిప్ చాలామందికి తెలియదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదే నేను మళ్ళీ డ్రా చేసి చూపిస్తున్నాను ఈ పేపర్లో. ఇంక ఇప్పుడు డాట్స్ అనేవి చాలామందికి కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అనమాట. డాట్స్ని చాలామంది 3 డాట్ 4 డాట్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనం పెద్ద డాట్ని ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. పెద్ద డాట్కి మ్యాక్సిమం పెద్ద సైజ్ అయితే 3 ఇంచెస్, చిన్న సైజ్ అయితే 2.5 ఇంచులు. మా ఉక్సుల పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. మ్యాక్సిమం 2.5 3 ఇంచులే ఉంటుంది ఎవరికైనా కూడా, ఎక్కువ తక్కువ ఉండదు అనమాట. ఇదేంటంటే ఉక్సుల పట్టికి ఎంత పెట్టుకోవాలని చెప్పాను కదా అదనమాట. ప్రతి ఫిగర్తో సహా నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను రికార్డ్లో, ఎందుకంటే మళ్ళీ నేను కన్ఫ్యూజ్ కాకూడదు అనేసి. ఇంక ఇప్పుడైతే పెద్ద డాట్ని చూద్దాం. చాలా వరకు డాట్స్ చాలా కష్టం అనుకుంటారు, కానీ చిన్న చిన్న టిప్స్ తెలిస్తే అవే చాలా ఈజీ అనమాట. ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీగా మనం డాట్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను డాట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. సో ఈ లెంత్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లెంత్ అనేది చాలామందికి తెలియదు. సో తెలియక కూడా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మెయిన్ డాట్ని చూద్దాం. సో మెయిన్ డాట్కి మనకి చాలా వరకు మెజర్మెంట్ అనేది మెయిన్ డాట్ మీదనే ఉంటుంది అనమాట. చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, మెయిన్ డాట్ అనేది 3 ఇంచెస్ తీసుకోండి. సో మీడియం సైజ్ అయినా కూడా 2.5 సరిపోద్ది అనమాట. సో చెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రమే 3 ఇంచులు తీసుకోండి మెయిన్ డాట్ వెడల్పు అనేది. ఇక్కడ డాట్కి మధ్యలో 2 ఇంచెస్ రావాలన్నమాట. సో ఇంకా ఫస్ట్ డాట్ అయితే మనకి టేప్ తీసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మిడిల్లో రావాలన్నమాట మిడిల్ డాట్ అనేది. సో ఇది అటు పావించు ఇటు పావించు ఉంటే సరిపోతుంది. ఇంకా మెయిన్ డాట్ పొడవు అనేది ఎవరికైనా 2.5 ఉంటుంది అనమాట. చాలా చెస్ట్ హెవీగా ఉంటే కనుక 3 ఇంచులు పెట్టుకోండి, లేకపోతే 2 అంటే పావుదక్కువ 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం 2.5 ఉంటుంది డాట్ పొడవు అనేది. సో మనకి ఉక్సుల పట్టీ నుంచి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అనమాట. పెద్ద సైజు ఉన్నదనుకోండి 3 ఇంచులు తీసుకొని అక్కడ డాట్ని మార్క్ చేసుకోండి. మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తోనే యాజ్ టీజ్గా మనం దింపేసుకోవచ్చు అనమాట. డాట్ పొడవు వెడల్పు అన్నీ కూడా. దాని తర్వాత డాట్కి మధ్యలో 2 ఇంచులు రావాలన్నమాట. ఇక్కడ నేను ఇమేజ్లో చూపిస్తున్నాను. ఇంకా థర్డ్ డాట్ అయితే మనకి ఆర్మ్ హోల్లో మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, దానికి అలానే ఈ మెయిన్ డాట్ని ఇట్లా మనం ఫోల్డ్ చేసామనుకోండి, ఆ లైన్ అనేది అదే వచ్చేస్తుంది. నేను కటింగ్ వీడియోస్లో చూపించాను, కావాలనుకుంటే కటింగ్ వీడియోని చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కొంచెం కార్నర్కి అనేసి మనం డాట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా 4th డాట్ పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. 4th డాట్కి అన్నిటికీ పావించే పెట్టుకోవాలన్నమాట. అంటే డాట్ టోటల్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు ఉండాలన్నమాట, ఒక మెయిన్ డాట్ తప్ప. సో దీనికి కూడా మనకి మెయిన్ డాట్కి అలాగే థర్డ్ డాట్కి 2 ఇంచులు గ్యాప్ ఉండేలా చూసుకొని మనం 4th డాట్ని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా షేప్ బెల్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఫస్ట్ పెట్టుకొని అట్లానే మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని కింద ఉన్న లెంత్ని ఎంతైతే ఉందో అంత మనం షేప్ బెల్ట్ని అయితే డ్రా చేసుకోవాలి. సో ఇదైతే ఈ వీడియో అనమాట. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బ్లౌజ్ మొత్తం కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి. అట్నే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.